హలో అందరికీ బఠానీ టమాటో కర్రీ చాలా సూపర్గా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? లేకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మా ఇంట్లో అయితే ఈ కర్రీ చాలా ఇష్టంగా తింటాము. నేనైతే మొత్తం బఠానీలే ఏరుకొని తింటాను. మీరు కూడా ఈ కర్రీ వండినప్పుడు ఇలానే తింటారా? 3 టమాటోలు, 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి కట్ చేసి పక్కకు పెట్టి 2 గంటల పాటు బఠానీలు నానబెట్టుకోవాలి. కడాయి పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని లైట్గా వేగినాక బఠానీలు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి కొంచెం అల్లం, పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత టమాటోలు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి. టమాటాలలో నీరు ఉంటుంది కదా, దాంతోనే ఉడికిపోతుంది. 5 మినిట్స్ తర్వాత మూత తీసి స్మాష్ చేసినట్టు కొంచెం కలుపుకోవాలి. 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. కాసేపు మూత పెట్టి వదిలేయాలి. ఇప్పుడు చూడండి, టమాటోలో ఉన్న వాటర్ అంతా ఇలా కనపడుతుందా? ఆ నీరంతా గుంజుకునేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే బఠానీ టమాటో కర్రీ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. Bye bye.